మాటలు రావట్లేదండి. బహుశా మన సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఈ సమాజాన్ని ఎలా నాశనం చేస్తానడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ముందుగా పోలీస్ వ్యవస్థ, రిక్వెస్ట్ చేస్తున్న పోలీసులని, ఎవరన్నా ఏదన్నా మీ దగ్గరకు వచ్చి ఇది కష్టమని చెప్తే కనీసం ఒక్కసారి వెరిఫై చేయండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వెరిఫై చేయకుండా అన్ని కేసులాగా ఈ కేసులే అన్నట్టుగా ఉన్నా, వాడేం చెయ్యట్లే, వీళ్ళేదో అడుగుతున్నారులే సెక్యూరిటీ కావాలని అనుకున్నా, ఆ తర్వాత జర్రాని జరిగితే ఎవరు బాధ్యులు? ఈరోజు షాబాద్ దగ్గర రాజ్ కుమార్ అనేవాడు ఏకంగా 6 చంపాడు. అందులో 3 వీడింట్లో వాళ్ళు, భార్య, 2 బిడ్డలు. అండ్ వేరే ఫ్యామిలీలో వచ్చేసి 17 సంవత్సరాల పాపని, అమ్మాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనమ్మని చంపాడు. ఆ ఊరిలో ఆ చెరువు దగ్గర ఆ బాలికని చంపాడు. ఏడ్చుకెళ్ళి చంపిన తర్వాత 7 రాళ్ళు పెట్టాడు, 7 ఇటుకల్లాగా పెట్టాడు ఒకదాని మీద ఒకటి. క్షుద్ర పూజలు చేశాడా, లేక టార్గెట్ అయిపోయిందని చెప్తున్నాడా, అసలు ఏం చెప్తున్నాడు? వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రాజ్ కుమార్ అనేవాడు, నేను ఇలా చంపాను, నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. పోలీసులు మొత్తం వెతుకుతూ పోతుంటే చివరికి నందిగామ రైల్వే స్టేషన్ సైడ్ కారు కనిపించింది. ఈ కారు తను ఎంక్వైరీ చేస్తే ఆ కారు అద్దెకు తెచ్చుకున్నాడు. అంటే వీడు ఇప్పుడు ఎటు వెళ్ళాడో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. విషయం ఏంటంటే 2025 జూలైలో మల్లేష్ అని ఒక వ్యక్తి చనిపోయాడు. అతను తాగటం వల్ల వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడని చెప్పేసి అనుకున్నా. బట్ ఇప్పుడు ఇతను చెప్పింది, ఈ రాజ్ కుమారు మొన్న ఒక మైనర్ బాలికని బెదిరించాడు, వాళ్ళ అమ్మని బెదిరించాడు. మీ నాన్న చంపినట్టు చంపుతా, నువ్వు కనుక నేను చెప్పింది చేయకపోతే, నీ మొగుడిని చంపినట్టు చంపుతా, నీ మొగుడిని చంపినట్టు చంపేస్తా మిమ్మల్ని కూడా, నేను చెప్పింది చేయకపోతే. ఏం చెప్తున్నాడు వీడు? వాళ్ళ ఇంటికి ఎవరు రాకూడదు. అండ్ ఆ బిడ్డ, పసిబిడ్డ ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాల బాలిక, ఇంటర్మీడియట్ చదువుకున్న బాలిక, వీడితో లైంగికంగా వీడితో ఉండాలంట. ఈ పిల్ల మీద కన్నేసే వాళ్ళ నాన్న చంపాడంట. ఆ తర్వాత వీడు వేడింపులు తట్టుకోలేక వాళ్ళు పోక్సో కేసు పెట్టారు. మొన్న మే 16న. పోలీసులు ఎప్పుడు పట్టుకున్నారు వాడిని? మే 26న పట్టుకున్నారు. మే 26న పట్టుకున్నారు కదా. ఆ తర్వాత ఏ సెక్షన్లో పెట్టారంటే, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ పోక్సో యాక్ట్ కింద కొన్ని సెక్షన్స్ ఉంటాయి. వాడు వాళ్ళ నాన్నని చంపాడని చెప్పేసి వాళ్ళకి చెప్పినప్పుడు, వీళ్ళు ఇదే విషయం చెప్పినప్పుడు ఆ పరంగా కూడా కేసు పెట్టాలి కదా, అది పెట్టల. ఈ పోక్సో కేసు కూడా ఎలా పెట్టారంటే, బెయిల్ వచ్చే సెక్షన్స్ పెట్టారు. దాంతో చక్కగా బెయిల్ మీద బయటకు వచ్చారు. అది కూడా 20,000 పూచీకత్తు అంతే. అంటే సెక్షన్ ఎంత లోపభూయిష్టంగా పెట్టారో చూడండి. అదే ఈరోజు ఆ బాధిత కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులు తప్పు చేశారు అని రోడ్డు మీద బైఠాయిస్తే, ఇక సైరాబాద్ సిపి వెళ్ళి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ససేమేరంటే, అప్పుడు ఎమ్మెల్యే కాళే యాదయ్య ఎవరు ఆయన వస్తే ఆయన మీద జనం తిరగబడ్డారు. దాన్ని పరిగెట్టేశాడు పాపం. వీళ్ళు రోడ్డు మీదే బైఠాయించారు. ఏం చేయాలంటే ముందు పోలీసు సస్పెండ్ చేయండి అన్నారు. ఇక షాబాద్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేశారు, ఐ థింక్ రమేష్. ఇక ఇప్పుడు విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంటంటే, వాడు అసలు మొదటి నుంచి వాడు ఊరిలో ఒక బేవర్స్ గడ్డలకు తిరుగుతూ, వాడు తాగటం కానీ తిరగటం కానీ ఇంక వాడు ఇష్టం అంట. చివరికి కన్న బిడ్డల్లో కూడా వాడు ప్రేమ చూడలేకపోయాడు. కట్టుకున్న భార్య ఉందా, ఆమెకు వేరే సంబంధాలు ఇస్తామని చెడగొట్టి, నేను ప్రేమిస్తాను చేసుకుంటాను చెప్పి చేసుకొని, ఆ తర్వాత నుంచి మనం వేధించడం మొదలెట్టాడు. నిన్ను అనవసరం చేసుకున్నాను, నువ్వు అంత అందగత్తు కాదు అని చెప్పేసి. ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు విడాకులు తీసుకుని అటువంటి వాడితో ఎందుకనంటే, లేదులే మారతాడని ఉందంట. మొన్న 2 నెలల క్రితం వాళ్ళ చిన్నపిల్లడు, వీళ్ళకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల బాబు ఉంగరం మింగాడంట. ఉంగరం మింగాడంటే హాస్పిటల్ తీసుకున్నట్టు వదిలేశాడంట. ఎందుకు ఇలా వదిలేశాడంటే అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే భార్య సరితని చంపేశాడు, కన్న బిడ్డలనే చంపేశాడు. అంటే వీటితో విడాకులు తీసుకునిద్ది అని చంపాడా, లేక ఆ బిడ్డలను వచ్చేసి నీకు నా భార్యని చంపారు, నేను కూడా చచ్చిపోతాను, ఈ బిడ్డలు కూడా బతకొద్దని చంపాడా తెలీదు. అక్కడ ఉన్నట్టు ఆ అమ్మాయిని మాత్రం దారుణ ఇంటికి వెళ్ళి మరి ఆ అమ్మాయిని ఫస్ట్ జుట్టు పెట్టుకొని బయటికి ఏడ్చిపోతే వాళ్ళ అమ్మ అండ్ నాయనమ్మ అడ్డు వస్తే వాళ్ళిద్దరిని దారుణ కత్తితో చంపేసి ఇంకా ఆ బిడ్డని ఈడ్చుకుంటూ ఆ ఊరు చెరువు దగ్గర పట్టుకెళ్ళిపోయి ఆడ చంపేశాడు. ఇక ఆ రోజు ఇంటికి వచ్చేసి భార్యని బిడ్డని చంపేశాడు. ఇక అక్కడి నుంచి జంప్ మొత్తం మిడ్ నైట్ మర్డర్స్. నిన్న 11ంటికి మొదలెడితే నైటు 1 గంటకి 6 చంపేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కారులో.
ఓవరాల్ మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు అందరూ చెప్తున్నది కూడా ఏంటంటే వాడు ఎంత ఎగో ఊరందరికీ తెలుసు. వాడి మీద పోక్సో కేసు పెట్టిన తర్వాత అమ్మయ్య వీడి పేడ విరగడని అంత అనుకున్నారు. కానీ వాడు బెయిల్ మీద వచ్చేసరికి అంతా షాక్ అయ్యారు. వీడింట్రా ఎదవై ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడని అనుకున్నారు. బట్ బెయిల్ మీద బయటకు వచ్చాక అందరం నమ్మించాడు, మారిపోయాడు, పద్ధతిగా ఉన్నాడని. దాంతో అంతా ఓకే అనుకున్నారు. బట్ అకస్మాత్తుగా చేసి మొత్తం చేసాడు అంటాడు. బాలిక తండ్రి అన్నాడు కదా మల్లేష్ అని, అతనితో ఇతను క్లోజ్గా ఉండేవాడంట. క్లోజ్గా ఉండి ఇద్దరు కలిసి మందు అవుతూ ఉండేవాళ్ళంట. ఈ బాలిక మీద వాడు కన్నుబడింది. వీళ్ళ నాన్న కనుక లేకపోతే ఇంటికి మగ దిక్కు అనేది కనుక లేదు కాబట్టి ఆ ఇంటికి అప్పుడు నేనే వెళ్తూ ఉంటాను కాబట్టి ఇక ఆ బాలిక నా వశపరచుకోవచ్చు అని చెప్పేసి అనుకొని వాడు అప్పటి నుంచి ఇక స్కెచ్ వాళ్ళ నాన్న చంపి ఈ బాలిక మీద స్కెచ్ చేశాడు. వాళ్ళు ససేమేర అనేసరికి నువ్వు ఇంటికి ముందు రావద్దు అది అనేసరికి కక్ష పెంచుకొని ఆ పిల్లలు ఇంక ఎగ్జాస్ట్ వెళ్ళినప్పుడు ఆడు చేయబెట్టుకుని ఇది చేయబోతే అప్పుడు వాళ్ళు కేసు పెడితే లోపలికి వెళ్తాడు అనుకుంటే పారిపోయాడు. మే 26న పట్టుకొని లోపలేసారంటే చిన్న చిన్న తప్పుడు సెక్షన్లు పెట్టేశారు. బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు, 6గురిని చంపేశాడు. ఈ వీడియో మొత్తం నేను చెప్పేది ఏంటంటే ఊరిలో ఒక ఎదవనోడు ఉంటే వాడి మీద నిఘా పెట్టండి. అండ్ పోలీసులకి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా, వాడు తేడా వాడు బయట ఉంటే ప్రమాదం అనుకున్నప్పుడు బలమైన సెక్షన్లు పెట్టి వాడిని లోపల ఉంచండి తప్ప. మొన్న యూట్యూబర్ జోసెఫ్ మీద కూడా 4 బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. నిన్న చంద్రబాబు గారు అదే అంటున్నారు, ఈ సైబర్ కంప్లైంట్స్ ఇస్తున్నప్పుడు అసలు అవగాహన ఉంటుందా, ఈజీగా బెయిల్ వస్తుంది అసలు ఏంటని అంటున్నారు ఆయన. సో ఇక్కడ కూడా కొంతమంది పోలీసులు అవతలటువంటి నిందితులతో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి త్వరగా బెయిల్ వచ్చే విధంగా సెక్షన్స్ పెడతాం, లేదా ఏం కాదని చెప్పేసి పంపించడం, కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవట్లేదండి. అయ్యా పోలీసులు మీరు రక్షక భటులయ్యా, క్రాస్ చెక్ చేసి తప్పు చేశాడు అనుకుంటేనే సెక్షన్స్ పెట్టండి. తప్పు చేయదంటే వాళ్ళకి అవతలకు అర్థమయ్యేలా చెప్పండి. అంతేగాని తప్పు చేసిన వాడిని కూడా గొరాతుగా ఉన్నటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాడిని కూడా కాపాడత కోసం చిన్న చిన్నగా సెక్షన్స్ పెట్టేది ఏంటి, వాళ్ళకి ఈజీగా బెయిల్ వచ్చేలాగా చేయటం ఏంటి. నేను పోలీసు డిపార్ట్మెంట్ ఇష్టం కాబట్టి వాళ్ళు ఏం తప్పట్లేకపోతున్నా, కానీ వ్యవస్థలటువంటి లోపాలను వాడుకునే వాళ్ళు కుప్పలు ఉన్నారు. దయచేసి అటువంటి వాళ్ళని ఎట్టిపోతే బయట ఉంచకండి. వాడు ఎక్కడున్నాడు ఏంటి ఇప్పుడు తెలియదు. ఈ రాజు అనేవాడు మొత్తం వెతుకుతూ ఉన్నారు. చనిపోయాడైతే చనిపోయాడు. ఇంతమందిని చంపిన డేటా చేస్తాడాడు. 7 రాళ్ళు పెట్టాడు ఆ చెరువు దగ్గర. వాడు చంపింది ఇప్పుడు 6గురిని. కానీ 7వ రాయి ఏంటంటే 2025 కూడా ఒక మనిషిని చంపాడు. ఆ మనిషి బాలిక తండ్రి అంటే 7గురిని చంపాడని అర్థం. నిజంగా వాడికి సైకిల్కి తేడా ఉన్నాడా లేదా క్షుద్రపూజలు చేస్తున్నాడంటే వాడికి అంత సీన్ లేదు. అసలు వాడు ఏం చేస్తాడు, వాడికి కొన్ని భూములు ఉన్నాయంట, ఆ భూములు అమ్ముతాడంట, వేరే చోట భూములు కొట్టాడంట, అదొకటి రియల్ ఎస్టేట్ అంటాడంట. ఇంత వాడి పని. ఇంకా ఆడాడ తిరగటం, కనిపించిన వాళ్ళు గోకటం, గొడవలు పడటం, ఇదేనంట వాడి పని. అసలు అటువంటి వాళ్ళని ఒక ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా భరిస్తారో నాకు అర్థం కావట్లా. అండ్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా వాడి మీద నిఘా పెట్టాలి కదా. అండ్ పోక్సో కేసులో వాడు బయటకు వచ్చినప్పుడు సాక్షుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెడతాడు కదా, మరి సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఇక్కడ సెక్యూరిటీ అసలు ఎందుకు ఇవ్వాలా? అండ్ వీళ్ళు అప్పటికి పాపం చెప్పారంట వాడి వల్ల మాకు ఏదైనా ప్రమాదం జరిగిద్దని. సెక్యూరిటీ పెట్టలా, వీడి మీద నిఘా పెట్టలా, 6గురిని చంపేశాడు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్యూర్, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంటారు. అండ్ హోంమంత్రి ఊరు ఎక్కడ అన్నప్పుడు రేవంత్ రెడ్డే కదా, సో ఆయన బాధ్యత అంటారు. సో రాజకీయంగా వాళ్ళ టర్న్ తీసుకెళ్ళిపోయారు. నేను ఒక జర్నలిస్ట్ అయితే ఒకటే చెప్తున్నా, పోలీసులారా మీకు దండం పెడుతున్నా, ఇక నుంచి అన్నా జాగ్రత్తగా ప్రజలను కాపాడే విధంగా మీ సెక్షన్స్ పెట్టండి. తప్పు చేసాడు పలానా వాడు అన్నప్పుడు వాడు ఎవడు ఏంటంటే మీ దృష్టికి వచ్చినప్పుడు వాడు మాత్రం బయటకు వదలొద్దు.